పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పిల్లలందరికీ ఏమి ఇష్టం అంటే క్రిస్మస్ గిఫ్ట్స్. ఏమి ఇష్టం? గిఫ్ట్స్ అంటే ఇష్టం. ఇష్టమా మీ అందరికీ గిఫ్ట్స్ అంటే? ఎవరైనా మీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చి ఇచ్చారంటే మనం ఎంత సంతోషిస్తాం. మనందరం కూడా, పిల్లలకు అది పెద్దవాళ్ళకు కూడా, మనకి ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తున్నారంటే మనం ఎంతో ఆనందిస్తాం. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే మనిషికి మధ్య డిస్టెన్స్ అనేది ఏమైందండి? పెరుగుతుంది. ఏమైంది? డిస్టెన్స్ పెరుగుతుంది. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే రోజులు ఇప్పుడు లేవు. ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకునే రోజులు ఇప్పుడు లేవు. ఒకరి బాధను ఒకరు పంచుకునే రోజులు ఇప్పుడు లేవు. ఒకరి కోసం ఒకరు పాకులాడే పరిస్థితి అనేది అసలే లేదు. అటువంటిది మీ కోసం, నా కోసం, మనందరి కోసం ఒక ఉన్నతమైన వ్యక్తి అత్యున్నతమైన స్థానంలో నుంచి ఎన్నో 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 మెట్లు దిగి మీ కొరకు, నా కొరకు ఒక దాసుని రూపం ధరించి భూలోకానికి వచ్చాడు. ఎవరైనా వ్యక్తి? నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన దేవుడితో ఉండే స్థానమును విడిచిపెట్టి, పరలోక రాజ్యంను విడిచిపెట్టి మీ కొరకు, నా కొరకు ఆయన ఈ భూలోకానికి ఒక దాసుని వల్లే వచ్చి ఆయన ఏం చేశారండి? మన గురించి ఏం చేశారు? మన గురించి ఆయన తన విలువైన అతి పరిశుద్ధమైన రక్తమును చిందించి, ఆ రక్తముతో మనం చేస్తున్న ప్రతి పాపములు ఆయన కడిగి మనకి ఏ బహుమానం ఇచ్చారంటే, ఏ బహుమానం ఇచ్చారు? నిత్య జీవం అనే బహుమానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ బహుమానం ఇచ్చారండి? నిత్య జీవము. ఇంగ్లీష్ లో ఎటర్నల్ లైఫ్ అంటారు. దీని మించిన గిఫ్ట్ అనేది ఎవరికైనా ఉంటుందా? అసలు యేసు ప్రభు గారి భూలోకానికి వచ్చి తన రక్తమును చిందించి నిత్య జీవం అనే గిఫ్ట్ మనకి ఇవ్వకపోయినట్లయితే ఈ భూమి ఎప్పుడో అంతరించింది. మనందరం కూడా ఎప్పుడో నశించేవాళ్ళం. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఆ మరణంలో మనం అందరం కూడా ఎప్పుడో పడిపోదు. కానీ ఆ మరణంలో పడకుండా దేవుడు మనకి ఏం కలుగజేశాడు? నిత్య జీవమును కలుగజేశాడు. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా 6వ అధ్యాయము 23వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణము పొందవలసిన మనకి దేవుడు ఏమి ఇచ్చాడంట? నిత్య జీవం ఇచ్చాడంట. ఏ గిఫ్ట్ ఇచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. అయితే ఈ క్రిస్మస్ నాడు దేవుడు మనకి ఇచ్చిన ప్రాముఖ్యమైన గిఫ్ట్ ఏంటంటే ఎటర్నల్ లైఫ్ అనే గిఫ్ట్, నిత్య జీవం అనే గిఫ్ట్. అయితే ఇక్కడ చిన్న చిటుకు వచ్చింది. ఆ గిఫ్ట్ దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దేవుడు నాకు నిత్య జీవం అనే గిఫ్ట్ ఇచ్చాడని? మీరు మీ చేతులు పైకెత్తండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుడు నాకు నిత్య జీవం అనే గిఫ్ట్ ఇచ్చాడని? అయితే ఇక్కడ చిన్న చిటుకు ఏంటంటే ఆ గిఫ్ట్ ని ఒకరు దొంగలిస్తున్నారండి. ఎవరు? ఒకరు దొంగలిస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, నీకు ఇచ్చిన గిఫ్ట్, మనందరికి ఇచ్చిన ఆ నిత్య జీవం అనే గిఫ్ట్ ఒకరు దొంగలిస్తున్నారు. ఎవరు ఆ దొంగలిస్తున్న వ్యక్తి? మన దగ్గర నుంచి ఆ నిత్య జీవంలో తీసి లాగేసుకుని పడేస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి ఎవరు? అది వెరీ గుడ్. అందరూ ఏం చెప్తున్నారు? సాతాను. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆ గిఫ్ట్ ని దొంగలిస్తుంది సాతాను కాదు. ఆ గిఫ్ట్ ని దొంగలిస్తుంది నువ్వే. ఎవరు? నువ్వే. దేవుడు మనకి ఇచ్చిన నిత్య జీవమును మనమే పోగొట్టుకుంటున్నాం. ఎవరు పోగొట్టుకుంటున్నామండి? మనమే పోగొట్టుకుంటున్నాం ఆ గిఫ్ట్. ఇక్కడ నేను ఒక విషయం సంబోధించాను. నువ్వు అంటే ఏంటండి? చెప్పాలి అంటే ఏ ప్రశ్న ఉండదు కదా. నేను ఎవరిని? ఇప్పుడు నేను అంటే నాలో ఏముంది? శరీరం ఉంది, ఆత్మ. ఏముంది? శరీరం ఉంది, ఆత్మ. అయితే శరీరం కోసం మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు నాకు ఇచ్చిన ఈ దేహంతో నేను ఏం చేస్తున్నానంటే ఈ దేహంతో పాపంతో నింపుకుని ఈ దేహముతో ఈ శరీరపు ఇచ్చలతో దేవునికి నేను దూరంగా ఉంటూ, దేవుని సన్నిధానానికి దూరంగా ఉంటూ, నా హృదయంలో దేవుని నిలుపుకొనగా, నా శరీరంతో దేవుని ఆరాధించుకొనగా, నా శరీరమును దేవునికి దూరం చేసి నేను ఏం కోల్పోతున్నానండి? నిత్య జీవమును కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నాం? నిత్య జీవం కోల్పోతున్నాం. ఎవరి వల్ల కోల్పోతున్నాం? మన వల్లే
దేవుడు మనకి ఇచ్చిన నిత్య జీవము కోల్పోతుంది. మన శరీరంతో చేసే పాపపు పనులు కానీ, మన ఆలోచనతో కానీ, మన దేహంతో మనం చేసే ప్రతి పాపపు పని వల్ల దేవుడు మనకి ఇస్తున్న నిత్య జీవము కోల్పోతుంది. మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం అసలు శరీరానికి మనకి సంబంధం ఏంటి. ఇప్పుడు మీ శరీరం అంటున్నాను కదా, అసలు మీ శరీరం ఎవరికి సంబంధించింది? ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎవరిని, మీరు ఎవరు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? మనందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళం? దేవునికి సంబంధించిన. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. దేవునికి ఇచ్చిన శరీరం నీ సొత్తు కాదు, అది దేవుని సొత్తు. మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19-20 వచనం మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మన దేహముతో దేవుని మహిమపరచాలి. అండ్ మన దేహంలో ఏముంటుందంట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మన దేహంలో ఏంటి? నివసిస్తుంది. అలాంటి దేహము ఎంతో విలువైన, దేవుడు మనకి ఇచ్చింది చాలా విలువైన దేహము, విలువైన శరీరం. ఈ శరీరం మనది కాదు, ఈ శరీరం మన సొత్తు కాదు, ఈ శరీరము దేవుని సొత్తు. ఎందుకు? విలువ పెట్టి దేవుడు కొన్నాడంట. ఆ విలువ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు చెందించిన రక్తము. యేసు ప్రభు క్రీస్తు వారు మన కోసం పడిన దెబ్బలు, మన కోసం పడిన నిందలు, సిలువలో ఆయన చేసిన మరణ త్యాగము, ఆయన కాచిన ప్రతి రక్తపు బొట్టుతో దేవుడు మనం విలువ పెట్టి ఉన్నాడు. సో ఈ శరీరము ఎవరి ప్రాపర్టీ అండి? దేవుని ప్రాపర్టీ. చెప్పండి, మన శరీరం ఎవరి ప్రాపర్టీ? దేవుని ప్రాపర్టీ. మన శరీరం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. అటువంటి ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నామంటే అనేకమైన కార్యములు, అనేకమైన చెడు కార్యములు మనం చేసుకుంటూ వస్తున్నాం. పాపంతో మన శరీరమును నింపుకుంటున్నాం. అయితే ఈ శరీరంలో ప్రాముఖ్యమైన భాగం ఏంటి? ప్రతి ఒక్కరు ప్రాముఖ్యమైన భాగం ఏంటి? ఎవరైనా చెప్పచ్చు, చెప్తాను కానీ చాక్లెట్ లాస్ట్ లో పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను. మన శరీరంలో ప్రాముఖ్యమైన భాగము హృదయం, హార్ట్. ఏంటి? హార్ట్. ఇప్పుడు మన హృదయం ఒక్క నిమిషం కొట్టుకోకుండా ఆగిపోతే మనం బ్రతకగలమా? మనం బ్రతకలేం. సో హృదయం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ వాక్యములో నేను శరీరం గురించి, శరీరంలో ప్రాముఖ్యమైన భాగముల గురించి, ఈ శరీర భాగములతో మనం దేవుడు ఎలా మహిమపరచబడాలి, దేవుడికి ఏ విధంగా మనం దగ్గర అవ్వాలి, దేవుడు మనకు అనుగ్రహించిన నిత్య జీవం మనం కోల్పోకుండా ఆ నిత్య జీవం మనం ఎలాగా మన దగ్గరే ఉంచుకోవాలనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు మీకు అందరికీ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. హృదయము, మనసు. మనసు అంటే ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? చెప్పండి. మనసు ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? హృదయం ఎక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఎందుకో తెలుసా? హృదయము ఈజ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. హృదయం దేంతో నింపబడి ఉంటుందంటే భావాలతోటి, ఆశలతోటి, కోరికలతోటి, ఎమోషన్స్ తోటి, ఎఫెక్షన్స్ తోటి మన హృదయము నింపబడి ఉంటుంది. అయితే మన మైండ్ ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది అనమాట, అర్థం చేసుకుంటుంది. మన కళ్ళతో చూసినవి, నోటితో విన్నవి, నోటితో మాట్లాడినవి, లేకపోతే చెవులతో విన్నవి, స్పర్శ చెందినవన్నీ కూడా మైండ్ ఏం చేస్తుంది అంటే అండర్స్టాండింగ్ చేస్తుంది. కానీ ఆ అనుభూతిని పొందేది, ఎమోషన్ అయ్యేది, ఏదైనా బాధపడేది ఏంటంటే హృదయం. మనం పరిశీలన చేసినట్లయితే మనకి ఎప్పుడైనా బాగా బాధ కలిగినప్పుడు, మనం ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఎప్పుడైనా మోసపోయినప్పుడు మనకి ఎక్కడ బాధ కలుగుతుందండి? హృదయంలో బాధ కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది బాధ? హృదయంలో బాధ కలుగుతుంది. ఇప్పుడు రోజు మనం పరిశీలన చేసినట్లయితే చాలా మంది యవనస్తులు ఈ లోకానుసరమైన ప్రేమలో ఏం చెప్తారంటే, నీకు నా హృదయాన్ని ఇచ్చేసింది, నా హృదయంలో నీ కోసం ఒక గుడి కట్టానంట. దాని తర్వాత బ్రేకప్ అయినా, ఆ వ్యక్తుల మధ్య గొడవలు జరిగినా దూరమైన అంటారు, నీ హృదయము మంచిది కాదు, నువ్వు మోసగాడు అంటారు. నిజమే కదండి. చాలా సందర్భంలో మమ్మల్ని అనేక మంది మోసం చేస్తూ ఉంటారు, మనం మోసపోతూ ఉంటాం. చాలా మంది చెప్తారు, నన్ను అతను మోసం చేశాడు, ఇతను మోసం చేశాడు. కానీ దేవుని పేరుగా నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా మనం మోసం చేసింది ఎవరో తెలుసా? మనం మోసం చేస్తుంది హృదయం. మనల్ని మోసం చేస్తుంది.
ఈ మాట ఎవరికైనా తెలుసండి? మనం అనుకుంటున్నాను ఆ వ్యక్తి మోసం చేస్తాను, ఈ వ్యక్తి మోసం చేస్తాను. కాదు, మొట్టమొదటిగా నిన్ను మోసం చేసింది నీ హృదయమే. అది మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. ఇర్మియా 17:9-10 తీసుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంగములను పరీక్షించువాడును. హృదయం ఏం చేస్తుందంటండి? మోసం చేస్తుందంట. హృదయం ఏంటండి? చాలా మోసకరమైనదంట. ఇంకా ఏం చెప్తుంది ఈ వాక్యం? హృదయము అతి ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహించువాడు. అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తి చాలా మంచిగా కనిపించవచ్చు, కానీ అతని హృదయంలో ఏ ఆలోచన ఉంది? అతని హృదయంలో ప్రేమ ఉందా? అతని హృదయంలో కక్ష ఉందా? అతని హృదయంలో శాంతి ఉందా? లేకపోతే అతని హృదయంలో అత్యంత కలహం ఉందా? అత్యంత బాధ ఉందా? ఇవన్నీ మనము పరిశీలన చేయలేదు. ఇవన్నీ ఎవరు పరిశీలన చేస్తారు? దేవుడు పరిశీలన చేస్తారు. దేవుడు మొట్టమొదటిగా మనలో డీప్గా వెళ్ళి చూసేది ఏంటో తెలుసా? హృదయం. మన అంతరంగంలో మనం ఏ ఆలోచిస్తున్నాము, మన అంతరంగంలో మనం ఏ వేదన కలిగి ఉన్నాము అనేది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. అండ్ హృదయం మోసకరమైన వాక్యం ఎందుకు చెప్తుందో తెలుసా? హృదయమే కోరుకుంటుంది ఫస్ట్. ఆల్ ఎమోషన్స్ ని, అన్ని భావాల్ని, శరీరపు ఇచ్చులని కావచ్చు, లేకపోతే మన శరీరం కోరుకునే అనేకమైన పాపమైన విషయాలు కావచ్చు, మొట్టమొదటిగా కోరుకునేది హృదయమే. అయితే ఆ మోసకరమైన హృదయాన్ని మనం ఏం చేయాలో తెలుసా? అతి వ్యాధి కలిగిన హృదయాన్ని మనం ఏం చేయాలో తెలుసా? శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ఆ హృదయంలో మనం ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను క్లియర్గా. మనకి రివర్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఎలా ఉంటుందంటే చాలా మురికిగా ఉంటుంది. ఎలా ఉంటుంది వాటర్? మురికిగా, చాలా అనేక విధమైన కాలుష్యాలు కూడా అందులో మిక్స్ అయ్యి, వేస్ట్ మెటీరియల్ కూడా మిక్స్ అయ్యి ఆ రివర్ వాటర్ ఉంటుంది. అయితే ఆ రివర్ వాటర్ మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఫిల్టర్ చేసి దాన్ని శుద్ధి చేసి ప్యూర్ వాటర్ మనం తాగుతున్నాం. అలా మన హృదయం కూడా ఏది పడితే అది కోరుకుంటాం. స్వతహాగా మన హృదయం మంచి హృదయం కాదు. మనం పాడు చేసేది, మనం మోసం చేసేది, మన పాప మార్గంలో నడిపించేది, దాన్ని అది చేయి, లేకపోతే ఈ అమ్మాయిని ప్రేమించు, లేకపోతే ఈ ఆశ పొందు, అది మనల్ని అట్రాక్ట్ చేసేది, మనల్ని దారి తప్పించేది ఫస్ట్ ఏంటంటే హృదయమే. మన హృదయం మోసకరమైన హృదయం. ఆ హృదయాన్ని మనం ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. దాన్ని శుద్ధి చేయాలి. ఆ హృదయాన్ని భద్రపరచుకోవాలి, దాన్ని శుద్ధి చేయాలి. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 4:23 మనం చూసినట్లయితే, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన హృదయమును భద్రముగా కాపాడుతుంది. మన హృదయము అనేక విధాలమైన ఆలోచనలు కలిగి ఉంటుంది, అనేక విధాలమైన కోరిక ఉంటుంది. కానీ నీ హృదయాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ప్యూర్ చేయాలి, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకంటే నీ హృదయాల్లో నువ్వు దేవుణ్ణి నింపాలి కాబట్టి, నీ హృదయంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి. నిన్ను మోసం చేస్తున్న నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. నిన్ను మోసం చేస్తున్న నీ హృదయాన్ని కంట్రోల్ చేయాలి. నిన్ను మోసం చేస్తున్న నీ హృదయాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. ఇంకా మన గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 51:10 మనం చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అయితే ఇందాక నుంచి మాట చెప్తున్నాను ఏమని? మన హృదయంను శుద్ధి చేసుకోవాలి, ప్యూర్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలని చెప్తున్నాను. అది ఎలా చేసుకోగలం మనం? అది ఎలా చేసుకోగలం? చాలా సందర్భాల్లో మనం ఏం ఆలోచిస్తారంటే, మనమే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎలాగా? నాకు నేనే మారిపోవాలి, నాకు నేనే నిత్య జీవంలోకి నడిచేయాలి, నాకు నేనే నా ఆలోచనలు కంట్రోల్ చేసేసుకోవాలి, లేకపోతే నాకు నేనే ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అని అనుకుంటాం. కానీ మరలా పాపంలో పడిపోతాం. ఎంత కాదన్నా మరలా అమ్మాయి అట్రాక్షన్లోకి పడిపోతాం. ఎంత కాదన్నా పాపం మనల్ని పిలిచినా మన హృదయం కోరుకునే ప్రతి పాపమును మనం చేస్తాం. అయితే మనం ఎవరి సహాయం తీసుకోవాలంటే దేవుని సహాయం తీసుకోవాలి. ఎవరి సహాయం తీసుకోవాలండి? దేవుని సహాయం తీసుకోవాలి. మనం అడగాల్సింది ఎవరిని?
దేవుని అడగాలి. ఏమని అడగాలి? దేవా నా హృదయము శుద్ధి చేయము. ఏమని అడగాలండి? నా హృదయమును శుద్ధి చేయము. మనం మొట్టమొదటిగా ప్రార్థించాల్సిన పాయింట్ ఏంటో చెప్పనా? దేవా నా హృదయమును శుద్ధి చేయి. బైబిల్ ఇంకొక వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే శుద్ధ హృదయం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? శుద్ధ హృదయం కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే మన హార్ట్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటామో, ఎప్పుడైతే దేవునికి మనం మొదలుపెట్టి శుద్ధ హృదయం కలిగి ఉంటామో, ఎప్పుడైతే కల్మషం లేని హృదయం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మోసం చేసే హృదయాన్ని మనం మార్చుకుని శుద్ధ హృదయం కలిగి మనం జీవిస్తామో, మనం పాపమును జయిస్తాము. మనము హృదయ శుద్ధి కలిగి ఉంటే మనం ఏమవుతుంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం దేవుని చూడగలుగుతాం. చాలా మంది అంటే హృదయంలో అనేకమైన భారం పెట్టుకుంటాం, అనేకమైన విషయాలతో నిండిపోయి ఉంటాం. కలవరపడుతుంది. బైబిల్ చెప్తుంది, నీ హృదయమును కలవరపడనీయకము. ఏం చెప్తుందండి? నీ హృదయమును కలవరపడనీయకము. ప్రభువుకు ప్రార్థిద్దాం. ప్రభువా నా హృదయంలో ఎంత భారం ఉందయ్యా, నా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదయ్యా, నేను ఇంతలా నలిగిపోతున్నానయ్యా, ఇంత వేదనతో ఉన్నానయ్యా, నా హృదయం అనేక విషయాలు కోరుకుంటుందయ్యా, నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను, సెల్ఫ్ కంట్రోల్ నాకు ఉండట్లేదు, నా హృదయం నేను కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను, నాకు శుద్ధ హృదయం కలుగు చేయాలని మనం ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి శుద్ధ హృదయం పొంది ఆ హృదయంలో మనం ఎవరిని నిలపాలంటే దేవుని నిలపాలి. మన హృదయం లోకానుసరమైన ప్రేమ విషయంలో అమ్మాయికో అబ్బాయికో ఎవరెవరికో మనుషులతో కాదు, మన హృదయాన్ని మొట్టమొదటిగా ఇవ్వాల్సింది ఎవరికండి? దేవునికి. మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సామెతలు 23:26 మనం చూసినట్లయితే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు, నా మార్గములు నీ కనులకు నింపుగా ఉండను. ఏం చెప్తున్నారండి దేవుడు? నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు. దేవుడు మనం అడుగుతున్న విషయం ఏంటి? హృదయాన్ని అడుగుతున్నాం. ఏం అడుగుతున్నారండి? హృదయాన్ని అడుగుతున్నాం. మన దగ్గర నుంచి ఐశ్వర్యమును, మన దగ్గర నుంచి గోళములను, లేకపోతే విస్తారమైన ఆ పంట పొలాలను ఏది అడుగుతున్నా దేవుడు ఏమడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన శరీరంలో మనం ఏ పాపము చేయకుండా మన దేహంతో దేవుడిని ఆరాధించాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందంటే చెప్పనా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే రెండవ భాగం, ఇది చిన్న భాగం కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఏంటో తెలుసా? అది ఎవరైనా చెప్తారా? చాలా ప్రమాదకరమైన ఒక అవయము మన శరీరంలో ఉంది. అదేంటో తెలుసా? నాలుక. ఏంటంటే నాలుక జీవ మరణములు నాలుక చేస్తారు. చాలా మంది ఏం చేస్తారు చెప్పనా? మాటలతో చంపేస్తారు. ఏం చేస్తారండి? ఇప్పుడు శత్రువులపై చాలా మంది దాడి ఎలా చేస్తారంటే మాటలతో దాడి చేస్తారు. మాటలతో గుచ్చి బాధపడే వాళ్ళు ఇంకా బాధపెట్టి మాటలతో చంపేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు చెప్పనా? మాటలతో బాధల్లో పడి ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో కుంగిపోయిన వాళ్ళని, శోధనలో ఉన్న వాళ్ళని, నిరాశలో ఉన్న వాళ్ళని దేవుడి మాటలు చెప్పి, దేవుని వాక్యం చెప్పి, ఓదార్పు మాటలు చెప్పి వారి జీవితాన్ని మారుస్తారు. వారికి ఏం కలుగు చేస్తారు? జీవమును వాళ్ళకి కలుగు చేస్తారు. అందుకే జీవ మరణములు నాలుక అంటారు. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాలుక అనే శరీర భాగం గురించి ఏం చెప్తుందో మనం పరిశీలన చేద్దాం. యాకోబు 3:5-6 మనం చదివినట్లయితే, అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడింది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో వచ్చబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ఏం చేస్తుందంటే మన సర్వ శరీరమునకు నాలుక ఏం కలుగు చేస్తుంది? మాలిన్యము కలుగు చేస్తుంది. మనల్ని, మన శరీరాన్ని పాడు చేసేది ఒక అత్యంత భాగం ఏంటంటే నాలుకే. ఈ నాలుక ఎప్పుడుంటుందంటే గొప్ప అగ్ని వంటిది నాలుక. ఇంకేం చేస్తుంది? ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అగ్ని ఏం చేస్తుంది? ఒక చిన్న నిప్పుతో విస్తారమైన అడవిని తగలబెట్టగలం కదా. అలాగే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తమ నాలుకతో, తన మాటలతో
అనేక మంది కుటుంబాలను నాశనం చేయడం కానీ, లేకపోతే అనేక మందికి ఎంతో బాధ కలిగించే మాటలు కానీ మాట్లాడుతున్నారు. అందుకని మనం ఏం చేయాలి చెప్పనా, మనం నోటి మాటతో పలికే ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా పలకాలి. ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా పలకాలి. మనం కంట్రోల్ చేసుకోవాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే మన నాలుక. దాన్ని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాట చూసుకోవాలి. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతలు 18వ అధ్యాయము 21, మనందరికీ తెలిసిందే, జీవ మరణములు నాలుక వశం, దాని యందు ప్రీతిపడేవాడు దాని ఫలము తిండు. మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మనలో పవర్ అంటే శక్తి ఉందా లేదా? మీరందరూ నమ్ముతారా దేవుడు మనకి శక్తిని కలుగజేశాడని? నమ్ముతారా? ఆ శక్తి ఎక్కడ ఉంటుందో తెలుసా? మన నోటి మాటలో కూడా ఉంటుంది. యేసు నామములో మన పూర్ణ హృదయంతో ఎదుటి వారికి మనం నీకు ఈ ఆశీర్వాదం కలుగుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, దేవుడు నీ జీవితంలో పడడానికి విస్తారమైన దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, నీకున్న బాధ తొలగిపోతుంది, దేవుడు నీకు నెమ్మదిని ఇస్తాడని మనం నోటితో పలకాలి. మనం నోటితో పలికితే దేవుడు తప్పనిసరిగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. సో మన నోటి మాట నుంచి ఎప్పుడు కూడా ఏం రావాలో తెలుసా? ఆశీర్వాద వచనములు రావాలి. మన నోటి నాలుక నుంచి ఎదుటి వారికి మేలుకరమైన మాటలు మనం పలకాలి. అలా ఎప్పుడైతే మనం పలుకుతామో, నోటితో ఎప్పుడైతే మనం మాట విశ్వాసముతో వదులుతామో, దేవుడు ఖచ్చితంగా దానిని ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ఏం చేస్తారు? నెరవేరుస్తారు. మనం అనాలి, యేసు నామములో నీకు సంతోషము కలుగును గాక, యేసు నామములో మీకు కలిగిన ప్రతి దుఃఖము తొలగిపోవును గాక, యేసు నామములో మీ కుటుంబంలో ఉన్న ప్రతి భారము తొలగిపోవును గాక, యేసు నామములో మీకు ఆశీర్వాదం వచ్చును గాక, యేసు నామములో మీకు రక్షణ కలుగును గాక అని మనం ఏం చేయాలండి? నోటితో పలకాలి. పలికినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని నెరవేరుస్తాడు. ఎస్, దేవుడు మనకు పవర్ ఇచ్చాడు, ఆ నాలుగుకి ఆ పవర్ ఇచ్చాడు. మనం యేసు నామములో మాటలు పలకాలి. సో ప్రతి ఒక్కరు చేయాల్సిందంటే చెప్పనా, మీ ప్రార్థనలో అవ్వచ్చు, సహజంగా మాట్లాడుకునేప్పుడు అవ్వచ్చు, ప్రతి ఒక్కరితో మేలుకరమైన మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. ఈ నూతన సంవత్సరం నుంచి మన మాటల యొక్క డైరెక్షన్ మనం మార్చుకుందాం. చెడు మాటల నుంచి మంచి మాటల్లోకి, శాపాలతో కూడిన మాటల నుంచి ఆశీర్వాద మాటల గురించి, తిట్టే మాటల నుంచి మేలు కలిగించే మాటలకి మనం ఏం చేయాలి? మన డైరెక్షన్ ని మార్చుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతలు 21-23 అధ్యాయం, నోటిని నాలుకను భద్రం చేసుకున్న వారు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. మనం ఏం చేయాలంటే నోటిని నాలుకను ఏం చేయాలి? భద్రము చేసుకోవాలి. భద్రం చేసుకోకపోతే మనం ఏం కలుగుతుంది? మన ప్రాణములకు హాని కలుగుతుంది. చాలా సందర్భంలో మనం ఊరికనే కొన్ని మాటలు వింటాం. ఆ మాటల వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం. చాలా మంది బాధపడుతుంటారు, నాకు టంగ్ కంట్రోల్ లేదండి, దాన్ని ఏదో అంటారు, ఏంటి? స్లిప్పింగ్ టంగ్. ఏమంటారు? స్లిప్పింగ్ టంగ్. నా ప్రమేయం లేకుండా నేను గమ్మున మాటలు వదిలేస్తాను, నా ప్రమేయం లేకుండా గమ్మున నేను ఆలు వెళ్ళి పెడతాను, నా ప్రమేయం లేకుండా గమ్మున ఏదేదో మాట్లాడేస్తాను. కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాటని నువ్వేం చేయాలి? భద్రముగా నీ నాలుకను భద్రం చేసుకోవాలి. లేకపోతే మన శరీరానికి, మన జీవితానికి మనం హాని కలిగించుకుంటాం. సో మనం ఏం చేయాలంటే మన నాలుకను భద్రం చేసుకుంటే ఏం కలుగుతుందంటే మనకి శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాము. సో మనం కలిగే ప్రతి శ్రమల నుంచి మన ప్రాణమును మనం కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేసిందే తెలుసా? మన టంగ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీ 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధిమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనతో ప్రాముఖ్యంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? దుర్భాష ఏదైనను రానియకుడి. ఏమండి? అందరూ ఒకసారి ఎలా చూడండి. జెన్యున్గా ఉన్నాం కంటే ఇప్పుడు వెరీ హార్ట్ఫుల్గా ఉన్నాము. స్త్రీలకి లేకపోతే పురుషులకి మధ్య గొడవలు వస్తే మన బిహేవియర్ ఎలా మారిపోతుందండి? దేశంలో ఎక్కలేని మాటలన్నీ కూడా మనం మాట్లాడాలి. ఎక్కలేని బూతులన్నీ, అంటే మీరంటే కాదు, సహజంగా నేను చూశాను.
ఏదైనా ఆడవాళ్ళకి గొడవ వస్తే అయ్యి బాబోయ్, ఇంకా ఆ లాంగ్వేజ్ మామూలుగా ఉండదు, ఇంకా ఫుల్ ఎనర్జీ ఉపయోగిస్తారు. లోపల నుంచి హృదయంతో, పూర్ణ హృదయంతో తింటారు చాలా మంది. ఎలాగా పూర్ణ హృదయంతో బలం లేకుండా శక్తి తెచ్చుకుని మరి ఒక అనర్గలంగా ఒక గంట సేపు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, ఇష్టం వచ్చిన దుర్భాషను వాడతారు. కానీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది. ఏమని గద్దిస్తుంది అంటే దుర్భాష మాట్లాడద్దు. ఏముంటుందండి? దుర్భాష మాట్లాడదు. దేవుడు మన నాలుగును ప్రత్యేకపరిచాడు. దేవుడు మన నాలుకకు జీవమును కలుగజేస్తున్నాడు. మన నోటితో ఏది మాట్లాడితే అది జరుగుతుంటాడు. నోటితో ఏ ఆశీర్వాదము వచనము చెబితే అది నెరవేరుస్తానంటున్నాడు. మేలుకరమైన మాటలు మాట్లాడమంటున్నాడు. అటువంటి నాలుగుతో మనం కనుక దుర్భాషలు మాట్లాడితే అది దేవుడికి చాలా అసహ్యం. ఎందుకంటే దేవుడికి అసహ్యం. మన నోటిని మనం కంపల్సరిగా కాచుకోవాలి. మన నోటిని కాచుకోనకే మన శరీరం మొత్తాన్ని, మన జీవితం మొత్తాన్ని మనం కాల్చివేస్తున్నాం. ఎలాగైతే చిన్న అగ్ని రవ్వ మొత్తం ఒక అడవిని తగలబెడుతుందో అలాగా మన నోటి మాటను కాచుకొనక మన నాలుగుతో మన శరీరంలో, మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? కాల్చివేస్తున్నాం. ఇప్పుడు మనం కాల్చివేసేలా కాకుండా, వెలుగునిచ్చేలాగా కాల్చివేసేలా కాకుండా, మేలు దీవెనలు కలిగించేలాగా మన నోటి మాటలు మార్చుకోవాలని ప్రభు పేరట చెప్తున్నాం. కీర్తనలు 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంది. నిత్యము మనకి ఏముండాలండి? ఆయన కీర్తి నా నోట ఉండాలి. దీని మీద అయితే సాంగ్ ఉన్నది కదా, ఎవరైనా పాడతారా? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన నోట్లో ఏముండాలంటే నిత్యము దేవుని కీర్తించాలి. ఏమంటే మనం దేవుని ఎందుకు కీర్తించాలండి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనం దేవుని ఎందుకు కీర్తించాలండి? శ్రమల్లో ఉన్న మనల్ని ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. మనం దేవుని ఎందుకు కీర్తించాలండి? నీకు నాకు తెలిసి తెలియని అనేక సందర్భంలో దేవుడు మన ప్రాణమును కాపాడుతున్నాడు. నువ్వు కానీ నేను కానీ ఈ క్షణం మనం బ్రతికి ఉన్నామంటే, ఈ క్షణం జీవించుచున్నామంటే, వనికి కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చిన మహా కృపను బట్టి. మనం ఏదో మ్యాజిక్స్ వండర్స్ మనం చేయట్లేదు, కేవలం దేవుని కృపను బట్టే మనము జీవిస్తున్నాం. కాబట్టి మనకి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. మన నోటితో దేవుణ్ణి ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, మన స్నేహితులు కానీ, సహోదరులు కానీ, మనం ఎప్పుడు దేవుడు చేసిన మేలుల గురించి మనం వివరిస్తూ ఉండాలి, దేవుని కీర్తిస్తూ ఉండాలి. అప్పుడు అలా కీర్తిస్తున్నప్పుడు మనకేం కలుగుతుందంటే చెప్పండి, మనకేం కలుగుతుంది? ఆశీర్వాదము కలుగుతుంది. మన నోటి వాక్యము, మన నోటి నుంచి వచ్చే మాటను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సో ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? దేవుణ్ణి కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన 3వ భాగం గురించి నేను చెప్పాలంటే అదేంటంటే ఏంటండి? మన కంటితో ఏమి చూడాలి? మన కంటితో ఎదుటివాడు నశించిపోవడం చూడాలా? మన కంటితో ఎదుటివాడు బాగుపడడం చూడాలా? మన కంటితో చీకటిని చూడాలా? మన కంటితో వెలుగును చూడాలా? మన కంటితో పాపమును చూడాలా? మన కంటితో నిత్య జీవమును చూడాలా? మనం ఏం చూడాలండి? మన కంటితో నిత్య జీవమును చూడాలి. మన కంటితో ఏం చూడాలి? వెలుగును చూడాలి. మన కంటితో ఎదుటివాడి యొక్క డెవలప్మెంట్ మనం చూడాలి. మన కంటితో ఎదుటివాడి యొక్క సంతోషాన్ని మనం చూడాలి. మన కన్ను అనేక మార్లు మనల్ని పాపంలోకి నడిపిస్తుంది. మన కంటి చూపు అనేక మార్లు మనల్ని పాపంలోకి నడిపిస్తుంది. ఆ కంటిని మన కంటి చూపుని మనం ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే మత్తయి 6:22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమవుతుంది. సో మన కన్ను చెడినదైతే మన దేహం ఏమైపోతుంది? మన కన్ను పాపములకు బానిసైతే, మన కన్నుతో పాపము చేస్తున్నట్లయితే, మన కంటి చూపుతో మనం పాపం చేస్తున్నట్లయితే మన దేహం అంతా కూడా ఏమైపోతుందండి? ఎందుకంటే మనం ఎప్పుడైతే కంటితో చూస్తామో ఆ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తుంది? మైండ్కి.
మైండ్కి వెళ్ళాక సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తుంది? హార్ట్కి వెళ్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్నల్. సో మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది అంటే మన కంటి చూపుని కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ కంటి చూపుని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదా, నీ దేహం అంతయు చీకటైపోతుంది, నీ బ్రతుకంతయు చీకటైపోతుంది. అదే నీ కంటి చూపుని కనుక నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే నీ దేహం అంతయు వెలుగుమయమవుతుంది. నీ కంటితో నువ్వు ఏం చేయాలి చెప్పనా? ఏం చూడాలో చెప్పనా? దేవుడి సన్నిధానాన్ని చూడాలి. ఏం చూడాలండి? దేవుడి సన్నిధానాన్ని చూడాలి, రక్షణను చూడాలి, నిత్య జీవమును చూడాలి. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులను తెరువుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమని ప్రార్థన చేయాలండి? నా కనులను తెరువుము. ఆశ్చర్యకరమైన విషయాలను మనం చూచులాగా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలను చూచులాగా మన కనులను తెరువుము. మనం ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టుకుని పాపముతో మూసుకుపోయి, చాలా మంది అంటారు కదా, అరే కళ్ళు మూసుకుపోయి జీవిస్తున్నావరా, కళ్ళు మూసుకుపోయి అజ్ఞానంలో బ్రతుకుతున్నావరా. మనం ఏం చేయాలంటే కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడాలి. ఎక్కడ తెరవబడాలి? దేవుని పేరట తెరవబడాలి. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయండి ధర్మశాస్త్రంలో. మనం నిత్య జీవంలో జీవించాలంటే, నీతిగా జీవించాలంటే, ఏ పాపం లేని వారుగా జీవించాలంటే, దేవుని హృదయం కలిగి జీవించాలంటే, యేసుక్రీస్తు గారు మనకు వచ్చి ఇచ్చిన ప్రతి ఆజ్ఞలో అంతర్భాగం మనం తెలుసుకోవాలంటే, దేవుడు మనకు చూపిన మార్గంలో మనం తొట్టిల్లకుండా అటుగాని ఇటుగాని పడకుండా దేవుడు మనకి ఇచ్చిన మార్గంలో మనం సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే మన కన్నులు మొదటిగా అందులో ఉండే బైబిల్లో ఉండే గూఢార్థాలు మనం తెలుసుకోవాలి, నిజమైన జీవితాన్ని మనం చూడగలగాలి. అలా మనం దేవునికి మనం ఏం చేయాలండి? మొరపెట్టాలి. ప్రభువా, మీ ధర్మశాస్త్రంలో ఉండే అనేకమైన ఆశ్చర్య కార్యములు నేను తెలుసుకునేలాగా, గొప్ప మహిమ కార్యములు నేను తెలుసుకునేలాగా నా కనులను. దేవుడు ఎవరి కనులు తెరిచాడండి? సౌలుగా ఉన్న పౌలు కనులు దేవుడు తెరిచాడు. క్రూరుడుగా ఉన్న సౌలు దేవుడు కనులు తెరిచాక నిత్య జీవమైన సౌలు చూడగలిగాడు. మనం దేవుని చూడగలగాలంటే మనం ఏం చేయాలంటే మన జీవితం మొత్తం కూడా వెలుగుతో నింపబడాలి. మన కంటి చూపును మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవుణ్ణి దివారాత్రులు మనం ధ్యానించాలి, ధర్మశాస్త్రంలో మనం పాటించాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏంటండి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. మనకు అటువంటి హృదయం ఉండాలి. ఎటువంటి హృదయం ఉండాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే హృదయము మనకు ఉండాలి. సో అటువంటి ఆజ్ఞ మనం పాటించినప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాం. చాలా మంది మధ్యలో ఏంటంటే ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. ఏముంటాయండి? ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు తక్కువ నేను తక్కువ అనే అనేకమైన ఈగో ఫీలింగ్స్ తో రగిలిపోతూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? నీ తోటి వాడు నీకంటే యోగ్యుడని నువ్వు భావించి వాడిని గౌరవించమని ఉంటుంది. మనం ఎప్పుడైతే మన తోటివాడు మనకంటే యోగ్యుడని మనం భావిస్తామో, అరే ఇతను నాకంటే యోగ్యుడు అని నేను ఎప్పుడైతే భావిస్తున్నప్పుడు నాకు గౌరవము వస్తుంది. ఇతను నాకంటే సమర్థుడు, ఇతను నాకంటే విలువైన వ్యక్తి అని అతను అనుకుంటా. అతను కూడా ఏమనుకోవాలి నీ గురించి? ఈమె నాకంటే యోగ్యురాలు, ఈమె నాకంటే విలువైన వ్యక్తి అని నువ్వు కూడా అనుకోవాలి. అప్పుడు ఇద్దరి మధ్య ఈగో పెరిగిపోయి ఒకరి ఎడల ఒకరు గౌరవించుకోవడం మొదలుపెట్టారు, ఒకరి ఎడల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండడం మొదలుపెట్టారు. సో అలా ఎప్పుడైతే మనం దేవుని ప్రేమ కలిగి మనుషులు మనం ప్రేమించుకుంటూ, మనుషుల గురించి మనం ప్రార్థన చేస్తూ, ఒకరి గురించి ఒకరు ఆశీర్వాద వచనములు మనం చెబుతూ, మేలుకరమైన మాటలు మనం మాట్లాడుతూ, నీ కంటితో, నీ నాలుకతో, నీ హృదయంతో ఎప్పుడైతే దేవుని అనుసరించి నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే నీ శరీరము మాలిన్యము కాకుండా, నీ శరీరము పాపంతో నింపకుండా, నీ శరీరంతో నువ్వు దేవుని ఆరాధిస్తావో, నీ హృదయంలో నువ్వు పాపమును నింపకుండా, నీ హృదయంలో దేవునికి ఇచ్చి నీ హృదయంలో శుద్ధి చేసుకుని ఎప్పుడైతే శుద్ధ హృదయంతో నువ్వు దేవుని ఆరాధిస్తావో, నీ కంటితో పాపమును చూడకుండా, నీ కంటితో ఎప్పుడైతే వెలుగును చూస్తావో, నీ నోటితో పాపపు మాటలు మాట్లాడకుండా, నీ నోటితో దుర్భాషలు మాట్లాడకుండా, నీ నోటితో ఆశీర్వాద వచనములు ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, నీ నోటితో నిత్యము ఎప్పుడైతే దేవుడు కీర్తిస్తావో. సో ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ అత్యంత విలువైన బహుమానం ఏంటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవం మనం పోగొట్టకుండా ఉండాలంటే
మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. నా హృదయం ఎటువంటి స్టేజ్ లో ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా కంటి చూపు ఎలా ఉంది, నా నోటి మాటలు ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, ఇవన్నీ మనం ఎవ్రీడే మనం స్వపరీక్ష చేసుకుంటూ మనం దేవుడికి దగ్గరగా ఉంటూ మన హృదయంలో దేవుని మనం ఎప్పుడైతే నింపుకుంటామో ఆ నిత్య జీవనం మనం పొందుతుంది. రాజ్యాన్ని మనం తర్వాత చేరుకుంటాము. దేవుడితో సహవాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రభువు కలిగిన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయం మనం కలిగి ఉంటామో, అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాం. సో ఈ క్రిస్మస్ నాడున మీరు అందరూ కూడా దేవునికి ఇచ్చిన నిత్య జీవన బహుమానాన్ని మీరు పోగొట్టుకునగా, నిత్య జీవన బహుమానాన్ని మీ చేతిలో మీ గుప్పెట్లోనే ఉంచుకుని దేవుని హృదయం కలిగి గొప్పగా మీరు జీవించాలని, ఈ న్యూ ఇయర్ మీరు గొప్పగా వెల్కమ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆఖరి ఒక చిన్న వచనం నేను చెప్తాను. ఫిలిప్పీలు 4వ అధ్యాయం, ఫిలిప్పీలు 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. ఇవన్నీ ఏంటంటే న్యూ ఇయర్ టార్గెట్. మనం ఏం చేయాలంటే ఏది సత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలదో వాటి మీద మన మనసును ఉంచాలి. పనికి మాలిన వాటి మీద మన మనసును ఉంచకూడదు. మన జీవితాన్ని నాశనం చేసే వాటి మీద మన మనసును ఉంచకూడదు. లోకానుసారమైన ఇచ్చల మీద మన మనసును ఉంచకూడదు. శరీర దుర కార్యముల మీద మన మనసును ఉంచకూడదు. ఏది రమ్యమైనదో, ఏది విలువైనదో, ఏది సత్యమైనదో, ఏది ఖ్యాతి కలదో దాని మీద మన మనసు ఉంచుకోవాలి. ఇవన్నీ ఒక దగ్గర దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి తెలుసా? దేవుని సన్నిధానంలో. ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. సో మన న్యూ ఇయర్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, రాంగ్ థింగ్స్ గురించి ఆలోచించడం మానేసి రైట్ థింగ్స్ గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం. పనికిమాలిన వాటి గురించి ఆలోచించడం మానేసి ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగిందో, నిత్య జీవనకు మనల్ని ఏదైతే నడిపిస్తుందో వాటి మీద మనం ఫోకస్ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిందాక. ఆమేన్. నాకు చిన్న అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, నన్ను ప్రేమతో ఇన్వైట్ చేసిన యేసు బండ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మహాపురుషుడు మహిమోన్నతుడా, మీ పాదాలకు ఎలా ఏ పాత్ర వాళ్ళకి లెక్కలేని వాళ్ళని తండ్రి, అది లేకుండా తండ్రి, అజ్ఞానంలో తండ్రి, పాపంతో నిండుకున్న వారు కానీ మేము మమ్మల్ని ఎంతగానో ప్రేమలో మీ రక్తంతో మా పాపములను కడిగారు. అర్హత లేని వాళ్ళనే ఉన్నాను. నన్ను మీ సన్నిధానంలో నిలబెట్టాను. ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడినందుకు మీరు అందరితో మాట్లాడాలనుకుంటున్నా. ఈ మాట పలికిన మాటలు బట్టి తీసుకుంటాను. ఈ మాటలు మా హృదయంలో ఉంచండి. మేము మా హృదయంలో భద్రత చేసుకునేలాగా, మేము మా హృదయంలో శుద్ధి చేసుకునేలాగా, మా నోటి మాటలు సరి చేసుకునేలాగా, మా కంటి చూపులు సరి చేసుకునేలాగా, మా జీవితం అంతా వెలుగుమయంతో నింపులాగా ప్రభావ మేము ఇక్కడ కూడి చేయించిన మా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలని నా జోడైన శక్తి కలిగిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.